వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆదేశాల మేరకు మరియు మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు నందిమల్ల యాదయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు నందిమల్ల యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది సామాజిక న్యాయం జరగాలని, కానీ రేపు డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సీట్ల ప్రకటనలో కేసీఆర్ గారు 115 జంబో అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. ఆ సీట్లకు సామాజిక న్యాయం చూపించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు 20% జనాభా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ముదిరాజులకు మానవ శోకానికి గురి చేశాడన్నారు. ముదిరాజులను చాలా అవమానపరిచాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడతామన్నారు. ముదిరాజులు అందరూ కూడా ఐక్యతగా ఉండి కేసీఆర్కు ముదిరాజుల యొక్క సత్తా ఏంటో చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి ముదిరాజ్, మత్స్యకార జిల్లా వైస్ చైర్మన్ నరేందర్, రాగి వేణు, కౌన్సిలర్ సుమిత్రా యాదగిరి, అబ్దుల్లా, జి రవీందర్, వెంకటేష్, పిట్టల శ్రీను, వనపర్తి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాగి అక్షయ్, సందీప్ ముజిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చుకున్నది సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ వచ్చింది. ఈరోజు చూస్తే మనం 2023లో జరిగే డిసెంబర్లో జరిగే ఎలక్షన్లో కేసీఆర్ గారు ఏదైతే నిన్న 21/8/2023 రోజు ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ సీట్లు ప్రకటించిండ్రో 115 సీట్లు జంబో అని చెప్పేసి ఏదైతే అసెంబ్లీ సీట్లు ప్రకటించిండ్రో ఆ యొక్క జంబో దాంట్లో ఎక్కడ కూడా సామాజిక న్యాయం ఆయన చూపించలేదు. అదేవిధంగా ఆ యొక్క జంబో 115 సీట్లలో ఈరోజు రాష్ట్రంలో ముదిరాజులు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 20%, దాదాపు 50 లక్షలు, 20% అన్నా కూడా 50 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజులను ఈరోజు కేసీఆర్ గారు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తీవ్రమైన మానవక్షోభము గురి చేసి అదేవిధంగా ముదిరాజులను చాలా అవమానించిండు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క కేసీఆర్ యొక్క నిరంకుశనకు ముదిరాజులను అణచివేసే విధంగా ఏదైతే చేస్తున్నాడో వాటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ముదిరాజులందరూ కూడా ఐక్యతగా అయ్యి ఈ యొక్క కేసీఆర్కు ఈ యొక్క ముదిరాజుల యొక్క సత్తా ఏందో చూయించి మనం ఓటును కేవలం ఓటు బ్యాంకుగా ఏదైతే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నాడో దాన్ని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి వేసే విధంగా మనం ముదిరాజులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ముదిరాజులు అన్ని దాంట్లో వెనుకబడి ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు కేసీఆర్ ఏదైతే ఈటల రాజేందర్ గారిపై ఉన్నటువంటి కోపంతో ఆయనను అణిచివేసే దాని కొరకు రాష్ట్రంలో ఉన్న ముదిరాజులను అందరినీ కూడా అవమానించిండు. కాబట్టి దీనికి కేసీఆర్ గారు బేషరతుగా సమాధానం చెప్పాలి. రాబోయే ఎలక్షన్లో మీ ముదిరాజులందరం కూడా ఐక్యతతోటి కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు ఏదైతే ఒక జీవో పరిస్థితులపైన ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని కూడా 10 సంవత్సరాలకి వెళ్ళి కేసీఆర్ ఎలాంటి చర్య కానీ దానిపైన సమీక్ష కానీ కూడా చేయలేదు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది కేసీఆర్కి ముదిరాజులపైన ఎంత వివక్ష ఉందో. కాబట్టి యావత్ తెలంగాణ ముదిరాజు సోదరులందరూ కూడా మనం గమనించి రాబోయే ఎలక్షన్లో కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా మనం ఐక్యత కావాలని చెప్పేసి నేను ఈ సభామూలకంగా ఈ మీడియా ముఖంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను.